ఇటీవల సినీ రాజకీయ రంగాల్లో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు రాజకీయ కీలక నేతలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు, అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, వయోభారం, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రాజకీయ నేతలు, సినీ తారలు ఈ లోకాన్ని వీడిపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలువురు కీలక రాజకీయ నేతలు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఏపీ మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి గారు తుది శ్వాస విడిచారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో ఆమె కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కైకలూరు మండలం కోడూరు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ప్రజలకు చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు అక్కడ ప్రజలు. ముదినేపల్లి నుంచి ఆమె 2 పర్యాయాల ఎమ్మెల్యేగా విజయాన్ని అందించారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎన్టీఆర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆమె. ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కొంతకాలం యాక్టివ్గా ఉన్నప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు. ఎర్నేని సీతాదేవి కుటుంబం రాజకీయ నేపథ్యంలో కూడుకున్నదే. ఆమె భర్త నాగేందర్ అలియాస్ చిట్టుబాబు ఏపీ రైతాంగ సమాఖ్య కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. గత ఏడాది ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. నాగేందర్ సోదరుడు దివంగత ఎర్నేని రాజరామచందర్ 2 సార్లు కైకలూరు ఎమ్మెల్యేగా చేశారు. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఇటీవల సినీ రాజకీయ రంగాల్లో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు రాజకీయ కీలక నేతలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు, అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, వయోభారం, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రాజకీయ నేతలు, సినీ తారలు ఈ లోకాన్ని వీడిపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలువురు కీలక రాజకీయ నేతలు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. ఏపీ మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి గారు తుది శ్వాస విడిచారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో ఆమె కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కైకలూరు మండలం కోడూరు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ప్రజలకు చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు అక్కడ ప్రజలు. ముదినేపల్లి నుంచి ఆమె 2 పర్యాయాల ఎమ్మెల్యేగా విజయాన్ని అందించారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎన్టీఆర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆమె. ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కొంతకాలం యాక్టివ్గా ఉన్నప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు. ఎర్నేని సీతాదేవి కుటుంబం రాజకీయ నేపథ్యంలో కూడుకున్నదే. ఆమె భర్త నాగేందర్ అలియాస్ చిట్టుబాబు ఏపీ రైతాంగ సమాఖ్య కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. గత ఏడాది ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. నాగేందర్ సోదరుడు దివంగత ఎర్నేని రాజరామచందర్ 2 సార్లు కైకలూరు ఎమ్మెల్యేగా చేశారు. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.